హాయ్, నేను మీ జావేద్. ఇందాకే ఎపిసోడ్ 1 టెలికాస్ట్ అవ్వడం జరిగింది 'బిగ్ బాస్' సీజన్ 9. ఈ ఎపిసోడ్‌లో మెయిన్‌గా కొన్ని కన్వర్జేషన్స్ కూడా జరిగాయి. కొన్ని డిస్కషన్స్ జరిగాయి. కొంతమంది కోపపడ్డారు. అండ్ ఆల్సో కొంతమంది కష్టపడ్డారు ఇచ్చిన టాస్కుల్లో. ముందుగా గ్రాండ్ లాంచ్ తర్వాత మిడ్‌నైట్‌లో కొన్ని డిస్కషన్స్ జరిగాయి. కామనర్స్ కామనర్స్‌కి మధ్య కొన్ని డిస్కషన్ జరిగాయి. ఎందుకంటే ఏం డిస్కషన్ జరిగాయి? ఎందుకు జరిగాయంటే హౌస్‌లోకెళ్ళిన తర్వాత బిగ్ బాస్ కామనర్స్ చేత సెలబ్రిటీస్‌కి కొన్ని టాస్క్ ఇచ్చారు. అండ్ సెలబ్రిటీస్‌కి ఇన్ హౌస్‌లోకి ఎంట్రీ లేకుండా అవుట్ హౌస్‌లోనే ఉంచేశారు. కానీ ఈ అవుట్ హౌస్‌లో ఉన్న సెలబ్రిటీస్ ఇన్ హౌస్‌లోకి వచ్చేసి అక్కడున్న లగ్జరియస్ బెడ్‌ని యూజ్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా అది వాళ్ళు యూజ్ చేసుకోకూడదు. ఎందుకంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆచితూచి కంపల్సరీగా దాంట్లో ఉండాలి. అది చెయ్యాలి ఖచ్చితంగా. కానీ వీళ్ళు మిడ్‌నైట్‌లో ఇన్ హౌస్‌లోకి వచ్చేసి అక్కడున్న లగ్జరియస్ బెడ్ మీద పనుకొని కొంచెం ఎంజాయ్ చేయడం జరిగింది. సో, ఇది ఇంటర్నల్‌గా కామనర్స్ మధ్య హరీష్ అండ్ దమ్ము శ్రీజ మధ్య డిస్కషన్ కూడా జరిగాయి. దాంట్లో వాళ్ళు మాట్లాడింది కరెక్టే. యాక్చువల్‌గా దమ్ము శ్రీజ మాట్లాడింది అయినా గానీ, హరీష్ మాట్లాడింది అయినా గానీ కరెక్టే. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళని అవుట్ హౌస్‌లో ఉన్న ఫెసిలిటీసే యూజ్ చేసుకోమన్నారు. సో, అది యూజ్ చేసుకోకుండా వాళ్ళు వాళ్ళ ఇష్టపరంగా వచ్చేసి ఇన్ హౌస్‌లోకి వచ్చేసి యూజ్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా రాంగే. నెక్స్ట్ డే ఉదయాన్నే ఉదయాన్నే వాళ్ళు ఆహ్, కొన్ని యాక్చువల్‌గా కామనర్స్ దగ్గర కొన్ని టాస్క్‌లున్నాయి. ఆ టాస్క్‌లు తీసుకెళ్ళి సెలబ్రిటీస్‌కి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. ఆ ఇచ్చిన టాస్క్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కానీ కామనర్స్ ఆల్మోస్ట్ కొంతమందికి వాళ్ళు బాగా చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, సైని గారికి ఇచ్చిన టాస్క్ బాత్రూమ్ క్లీనింగ్ బాగా చేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆమెకే ఇచ్చారు. అలాగే హరీష్ అయినా గాని డిమాండ్ పవన్ అనే గాని వీళ్ళ దగ్గర ఉన్న టాస్క్ కొంతమందికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇచ్చిన టాస్క్‌ని గమ్ముగా ఇచ్చేసి వాళ్ళు అది చేశారా? వాళ్ళు చేసుకోండి అని వదిలేయడం కాదు. వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఖచ్చితంగా చేస్తున్నారా లేదా? లేకపోతే వేరే ఫీల్డ్‌లోకెళ్ళి చేస్తున్నారా? అన్నదాన్ని కూడా మానిటర్ చేయాలి. యాక్చువల్‌గా వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అదే టాస్క్ చేయాలి. ఇంకో టాస్క్‌కెళ్ళి నాకు ఇది కూడా వచ్చు, నాకు కుకింగ్ కూడా వచ్చు, నాకు డిష్ వాషింగ్ అంటే ఇష్టం అంటే కుదరదమ్మా. ఆ ఇచ్చిన టాస్కే చేసుకోవాలి. అండ్ ఆల్సో అలాగే జరుగుతున్నప్పుడు ఆహ్, ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్‌కి ఫ్లోర్ క్లీనింగ్ ఇచ్చారు. అతను బాగా చాలా ఫ్లోర్ క్లీనింగ్ అంటే బిగ్ బాస్ హౌస్ అనేది చిన్నది కాదు. చాలా పెద్ద ఫ్లోర్ ఉంటాయి. ఆ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకొని రావాలి. అండ్ ఆల్సో వాళ్ళు వర్క్ చేసిన తర్వాత వచ్చి ఫుడ్ తింటున్నారు. ఫుడ్ తింటుంటే ఇమాన్యుల్ ఫుడ్ తింటుంటే బిగ్ బాస్ ఇంకా సెలబ్రిటీస్ అవుట్ హౌస్‌కి వెళ్ళిపోవాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ కామనర్స్‌కి కొంచెం బాధ కలిగింది. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఫైనల్‌గా వచ్చి ఫుడ్ తింటూ ఉన్నారు. ఒక 2 ముద్దలు తినే లోపల బిగ్ బాస్ వాళ్ళని వెళ్ళిపోమంటే వాళ్ళు ఆ ప్లేట్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళకి బాధేసి సో, వీళ్ళు బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి అలాట్ చేసిన ఫుడ్ వాళ్ళు తినాలి. అది టైం ఉన్నా, టైం అయిపోయినా ఎందుకంటే వాళ్ళు వర్క్ చేశారు, కంప్లీట్ చేశారు కాబట్టి అని చెప్పేసి కామనర్స్ వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం అనేది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ అదొక సోషల్ మెసేజ్‌లా కూడా ఉంది. వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి దక్కాల్సింది వాళ్ళకి దక్కాలి అనే విధంగా. అండ్ ఆల్సో అలాగే ఇమాన్యుల్‌కి ఇన్ హౌస్ నుంచి ఔట్ హౌస్‌లోకెళ్ళి కామనర్స్ ఆ ఫుడ్ ప్లేట్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చాలా బాగా జరిగింది. తర్వాత, తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ కాదు అదే రోజు ఆహ్, హరీష్‌కి కామనర్స్ మీద హరీష్ అయినా సెలబ్రిటీస్ మీద కొంచెం ప్రేమ ఎక్కువొచ్చి సో, అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. వాళ్ళకి చాలా వర్క్ చేశారు. సో, వాళ్ళకి ఇంకేమైనా ఇద్దామని చెప్పేసి ఫ్రూట్స్ ఉంటే తీసుకెళ్ళి తీసుకోండి అని వాళ్ళకివ్వడం జరిగింది. కానీ వాళ్ళు సెలబ్రిటీస్ దాన్ని తిరస్కరించి మాకొద్దు. మేము సఫిషియెంట్‌గా ఉన్నాం. మాకెవ్వరి హంగరీ లేదు, ఆకలి లేదు అని చెప్పడం. ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్‌కి నచ్చదు. మీరు తీసుకెళ్ళి పెట్టండి. లేపోతే మీకు మాకు కాకుండా స్టోర్ హౌస్‌లోకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇక్కడ హరీష్ ఈ మాటకి కొంచెం ఫీల్ అయ్యారు. కొంచెం మనస్తాపం చెందినట్టు అనిపించింది నాకు స్పెసిఫిక్‌గా. ఆయన సైలెంట్‌గా అలోన్ ప్లేస్‌కి వెళ్ళి ఫీల్ అవ్వడం, ఫ్రూట్స్ అక్కడ పెట్టి ఫీల్ అవ్వడం. సో, కొంచెం బాలేదు. సో, అయినా గాని వాళ్ళు సెలబ్రిటీస్ కూడా కరెక్ట్‌గానే జేశారు. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఐటెమ్స్‌ని వాళ్ళు తీసుకోకూడదు కాబట్టి, వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారు. కానీ ఫర్ సమ్ కేసెస్ హరీష్ కొంచెం ఫీల్ అయ్యారు. మాస్క్ మ్యాన్ హరీష్. సో, ఆ సీన్ తర్వాత బిగ్ బాస్ వీళ్ళకి మంచి ఆఫర్ ఇచ్చారు. సెలబ్రిటీస్‌కి అండ్ కామనర్స్‌కి బిగ్ బాస్ కొంచెం ఫుడ్ పంపించారు.
సెలబ్రిటీస్కి వెస్ట్రన్ స్టైల్ ఫుడ్ పంపించారు అండ్ ఆల్సో కామనర్స్కి వెస్ట్రన్ స్టైల్ ఫుడ్ పంపించారు. సెలబ్రిటీస్కి ట్రెడిషనల్ సైడ్ ఫుడ్ పంపించారు. అంటే సాంబార్ రైస్ అలాంటివి. వీళ్ళకి కొంచెం పూర్తిగా వెస్ట్రన్ కల్చర్లో ఉన్న ఫుడ్ పంపించారు. సో వాళ్ళు వీళ్ళు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. తినిన తర్వాత ఈ టేబుల్ దగ్గర హరీష్ ఉన్నారు, ఈ టేబుల్ దగ్గర ఇమాన్యుయల్ ఉన్నారు. జోక్గా ఇమాన్యుయల్ మాట్లాడుతూ హరీష్ని గుడ్ అంకుల్ అని చెప్పారు. మాస్క్ మ్యాన్ గురించి తెలిసిందే, స్ట్రైట్ ఫార్వర్డ్, అబద్ధాలు చెప్పరు, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, మనసులో ఏది ఉంచుకోరు, కోపం వస్తే కొడతారు. అగ్ని పరీక్షలో వినున్నాం ఈ మాటలన్నీ. సో గుండ్ అంకుల్ అనడం ఎవరికి నచ్చదు యాక్చువల్గా. అది జోక్గా అన్నా కోపంగా అన్నా ఎవరికి నచ్చదు. సో దానికి రియాక్ట్ అయిన హరీష్, బాడీ షేమింగ్ చేస్తున్నారు మీరు, ఇలాంటి మంచిది కాదు అని చెప్పేసి కొంచెం ఫైర్ అయ్యారు ఇమాన్యుయల్ మీద. తర్వాత ఇమాన్యుయల్ కొంచెం బాగానే ఫైర్ అయ్యారు. తర్వాత మధ్యలో భరణి వచ్చి సర్ది చేశారు. తర్వాతగా మళ్ళీ ఇమాన్యుయల్ పర్సనల్గా వెళ్ళి సృష్టి కూడా ఉన్నారు అక్కడ. ఇమాన్యుయల్ ఇక్కడ హరీష్ గారికి సారీ, నేను కావాలని చేయలేదు, మీకు నాకు ర్యాపో పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, దగ్గర అవుతున్నా అని చెప్పేసి అని చెప్పాను, అంతేగాని కావాలని బాడీ షేమింగ్ అనే ఉద్దేశంతో చెప్పలేదు అని చెప్పి కన్విన్స్ చేసుకున్నారు. సో ఇట్ ఈస్ గుడ్. ఒక మాట అన్న తర్వాత వెళ్ళి సారీ చెప్పడం, కావాలని అనలేదు అనడం, ఇట్ ఈస్ గుడ్. తర్వాత ఇలాగే ప్రాసెస్ జరుగుతుంది బిగ్ బాస్ మొత్తం. నెక్స్ట్ డే యాజ్ యూజువల్ దీంట్లో పెద్ద టాస్క్లు ఏం లేదు ఆడడానికి. ఫస్ట్ ఎపిసోడే కదా, పెద్దగా రస్టిక్గా లేదు. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా రస్టిక్గా ఉంటుంది, టాస్క్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి. సో చూద్దాం రేపటి నుంచి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని కామనర్స్ ఎలా ఆడతారు, సెలబ్రిటీస్ ఎలా ఆడతారు అనే దానికి. ఇంకో పాయింట్ వచ్చేసి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్గా ఉన్న ఈ బిగ్ బాస్ 9 షోలో వచ్చే టాస్క్లు కూడా కొంచెం రస్టిక్గా ఉండబోతున్నాయి, స్పైసీగా ఉండబోతున్నాయి, థ్రిల్లింగ్గా ఉండబోతున్నాయి. ఫిజికల్గా మంచి టాస్క్లే ఇస్తారు అండ్ ఆల్సో మైండ్ రీడింగ్ కెపాసిటీ ఉన్న టాస్క్లు కూడా ఇస్తారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ కామనర్స్ సెలబ్రిటీస్ని ఎలా బీట్ చేస్తారు, సెలబ్రిటీస్ కామనర్స్ని ఎలా బీట్ చేస్తారు చూడాలి. ఇక్కడ చూస్తే కామనర్స్ కూడా తక్కువైన వాళ్ళు కాదు, మంచి స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు. సెలబ్రిటీస్లో కూడా ఓకే పర్వాలేదు, స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకు స్పెసిఫిక్గా కామనర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక అగ్ని పరీక్ష ఆ షోలో వాళ్ళ టాలెంట్ చూపించుకొని ఫిల్టర్ అయ్యి స్క్రీన్ అయ్యి అక్కడి నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. సో దాట్స్ ఇట్. గోయింగ్ ఫార్వర్డ్ నా ఎపిసోడ్స్ని మీరు డైలీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.